ఓవైపు లోటు బడ్జెట్ అంటూ గగ్గోలు పెడుతూనే మరోవైపు దుబారాలో దూకుడు తగ్గించడం లేదు చంద్రబాబు సర్కార్. స్టార్ హోటళ్లలో రివ్యూలు వద్దని తాను స్వయంగా జారీ చేసిన సర్క్యులర్ను తుంగలో తొక్కిన బాబు బెజవాడలో స్టార్ హోటల్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. బాబు దుబారాపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజుల్లోనే ఒక సర్క్యులర్ జారీ చేశారు. అన్ని డిపార్ట్మెంట్ లో గానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ హోటల్లో గానీ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గానీ సమావేశం నిర్వహించొద్దు, విమాన ప్రయాణాలు కూడా ఎక్కువగా చేయొద్దు, ఖర్చుని నియంత్రించండి అని చెప్పి ఒక సర్క్యులర్ ఇచ్చారు. కానీ ఇవాళ సీఎం చంద్రబాబు తన ఆదేశాలను తనే పాటించిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ప్రైమరీ సెక్టర్ మిషన్ కి సంబంధించి విజయవాడలో ఒక ఫంక్షన్ హాల్, ఏదైతే ఫంక్షన్ హాల్ అని ఉందో ఒక ప్రైవేట్ పెద్ద ఫంక్షన్ హాల్ సంబంధించిన ఫంక్షన్ హాల్ ఈ సమీక్ష నిర్వహిస్తున్నారు. దీనికి మంత్రులు అందరూ కూడా హైదరాబాద్ నుండి ఇతర ప్రాంతాల నుండి ఏపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, హెచ్ఓడీలు, అలాగే జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు అందరూ కూడా హాజరైన పరిస్థితి. అయితే ఈ ప్రైవేట్ హోటల్లో బస కానీ స్టార్ హోటల్లో మొత్తం అందరికీ బస ఏర్పాటు చేశారు. పెద్ద పెద్ద స్టార్ హోటల్ ఏవైతే విజయవాడలో ఉన్నాయో అన్ని స్టార్ హోటల్ను కూడా ప్రభుత్వమే బ్లాక్ చేసి మంత్రులకు, ఐఏఎస్ అధికారులకు వాటిని కేటాయించింది. అలాగే లంచ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవి కూడా చాలా కాస్ట్లీ మెనూతో ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో ఆ హోటల్లో మీటింగ్ పెట్టొద్దని గతంలో సీఎం చంద్రబాబు సర్క్యులర్ ఇచ్చి ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా ఏర్పాటు చేస్తున్నారు. ఒక రోజుకి సుమారుగా 50 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లారు. ఇప్పటికే ప్రత్యేక విమానం కోసం చంద్రబాబు రోజుకి నెలకి 2 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తారు. ఇవాళ మంత్రులు, ఐఏఎస్ అంతా కూడా ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి ఇతర ప్రాంతాల నుండి విజయవాడకు చాలా మంది ప్రత్యేక మంది ఫ్లైట్లో వెళ్ళిన వాళ్ళు, అలాగే ఏసీ ట్రైన్స్ లో కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇలాగా వాళ్ళతో పాటుగా వాళ్ళ సిబ్బంది, పిఎస్లు, పిఏలు, వాళ్ళ స్టాఫ్ మొత్తం అందరికీ టీఏ అని కలిపి సుమారుగా 50 లక్షల నుండి 60 లక్షల వరకు కూడా ఖర్చు అయిన పరిస్థితి. పూర్తిగా ప్రభుత్వం కేవలం ఒక సమావేశం నిర్వహించడం కోసం ఇంత ఖర్చు చేయడం అవసరం అన్నది ఇప్పుడు సర్వత్రా ఐఏఎస్ చర్చ. ఇదే సమావేశం ఇలాగే అందరు మంత్రులు, ఐఏఎస్లు, కలెక్టర్లతో నెలన్నర కిందట హైదరాబాద్ జరిగింది. దానికి ₹1 కూడా ఖర్చు కాలేదు. కేవలం 13 జిల్లాల నుండి వచ్చిన కలెక్టర్లకు తప్ప మిగిలిన ఎవరికి కూడా ₹1 కూడా ఖర్చు కాలని పరిస్థితి. అటువంటిది ఇవాళ విజయవాడలో ఈ సమావేశం నిర్వహించారు. గతంలో కూడా చంద్రబాబు 2 సార్లు గేట్ హోటల్లో 2 సార్లు కూడా సమావేశం నిర్వహించారు. కేవలం ఈ ఏడాది కాలంలో స్టార్ హోటల్లో వీటి కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసిన పరిస్థితి. ఇప్పటికే సీఎం చంద్రబాబు తన ప్రత్యేక విమానం కోసం నెలకు 2 కోట్లు చొప్పున ఇప్పటికి దాదాపుగా 12 నెలల పాటు సుమారుగా 24 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం లోటు బడ్జెట్ చాలా తీవ్రంగా ఉంది, సమస్య తీవ్రంగా ఉంది. సుమారుగా 14,000 కోట్ల వరకు రెవెన్యూ డెఫిసిట్ ఉంటే కేంద్రం కేవలం 2,300 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఏ సంక్షేమ పథకం ఇవ్వాలి? ఈవెన్ 43% ఫిట్మెంట్ ఇచ్చిన తర్వాత ఉద్యోగుల జీతాలకు కూడా డబ్బులు లేవని చెప్తూనే ప్రభుత్వం ఇలా వృధా ఖర్చు చేయడం ఇప్పుడు సర్వత్రా విమర్శలు దారితీస్తుంది. గౌతమ్.